మళ్ళీ దానికి కౌంటర్ గా చంద్రబాబు నాయుడు గారు ఎవరు వచ్చిన అమరావతిని ఎవడో ఏం చేయలేడు కదపలేడు ఇదంతా ఒక వెళ్ళిపోతుంది. అంటే జగన్ ఒక బూచిలాగా ఒక దొంగలాగా జగన్ వస్తే అమరావతి ఉండదు, జగన్ వస్తే రాజధాని ఉండదు అనే అవకాశం ఎవరు ఇచ్చారు? అలా చెప్పే అవకాశం జగనే కదా ఇచ్చింది. ఏం చేయాలి? ముసు కూర్చోవాలా? పర్లేదండి అమరావతి ఆయన బాగా అద్భుతం. అంటే మావిగన్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల కదా ఇదంతా. మావిగన్ అనే పేరు తప్పన్నా నేను. సేమ్ టైము విజయవాడ గుంటూరు కలపాల నువ్వే చెప్తావు కదా, అదే కదా అతను అంటోంది. అదనంగా మచిలీపట్నం కూడా కలపంటున్నాడు. అది దాంట్లో పూతే ఉంది. పేరు మావిగన్ అనబాకు నువ్వు కూడా. అమరావతి అంటే మరి నువ్వు అమరావతి ఉండగా ఇంకో అమరావతి పేరు ఎట్ట పెట్టావు? అది పిచ్చతనం కాదా? పోనీ దీన్ని దాంట్లో కలిపావా? లేదు. పోనీ ఇప్పటికైనా నగరం చేసావా? మరి ఇవన్నీ కూడా మోసమే కదా జనాల్ని. ఇప్పటికి కూడా 29 గ్రామాల నగరం 1 కోటి జనాభాతో ఎట్లుంటది? జగన్ చెప్తున్న దాంట్లో ప్రాక్టికాలిటీ ఉంది. లక్షల కోట్లు ఒక చోట పోయడం, 29 గ్రామాల లక్షల కోట్లు పోయడం ఏంటి? అది కూడా ఏంటి? ప్యూర్లీ ఫైనాన్షియల్ గా బలిసినోడు మాత్రం ఉండగలరు. వాళ్ళే చెప్తున్నారు కదా ఇప్పటికే 4 కోట్లు ఉందని. 4 కోట్ల రూపాయలు ఎకరం ఉన్నటువంటి చోట్లనా నువ్వు బిల్డింగ్ కడితే అద్దె 50,000 60,000 అడుగుతావు తప్పించి 5,000కి 10,000కి ఇస్తావు నువ్వు. అదే విజయవాడ గుంటూరులో 5,000కి 10,000 అద్దెలో బతుకుతావు నువ్వు. మరి అదే కదా అతను చెప్తోంది. ప్రజల రాజధాని కావాలన్నటువంటిది అతను చెప్తోంది. ధనవంతుల రాజధాని కావాలంటున్నది ఇక్కడ. సమస్య అంతే, నిజాయితీగా ఆలోచిస్తే. అలా కాకుండా